ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. హ్యూమన్ మెటా న్యూమో వైరస్ HMPV వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. భారతదేశంలో కూడా ప్రవేశించింది అంటూ 2 కేసుల్ని ఐడెంటిఫై చేశామని ICMR కూడా అనౌన్స్ చేసింది. అయితే ఎందుకని ఇలా సరికొత్త వైరస్లని చైనా సంవత్సరానికి ఒకటిలాగా రిలీజ్ చేస్తోంది? దీంట్లో ఏదైనా ఉన్నటువంటి వివాదాలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే కాన్స్పిరసీ థియరీ ఏదైనా ఉందా? చైనా ఎందుకని ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టలేకపోతుంది? ప్రపంచాన్ని ఎందుకని ఇలా కొత్త వైరస్లు వణికిస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. నమస్తే కవిత. సార్, డాక్టర్గా మీది ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను నేను. ఈ HMPV వైరస్ ఏంటి సార్? సరికొత్తగా ప్రపంచమంతా వణుకుతోంది. అట్ ద సేమ్ టైం చైనాలో కూడా బెడ్స్ ఖాళీ లేవు, హాస్పిటల్స్లో కాలు పెట్టే సందు లేదు అనేది వినిపిస్తోంది. కవిత, మొట్టమొదటి కొత్త వైరస్ కాదు. 2001లోనే దీన్ని ఐడెంటిఫై చేశారు, నెదర్లాండ్స్లో చేశారు. కొంతమంది చెప్పేది 1958 నుంచి ఉందని, అదైనా కాబట్టి 2001 నుంచి ఖాయంగా ఉంది, కాబట్టి కొత్తది కాదు. రెండోది అంత ప్రమాదకరమైనది, భయంకరమైనది కూడా కాదు. మనకేదో మళ్ళీ కోవిడ్ లాగా ప్రపంచం అంతా పాండమిక్ వస్తుందని అలాంటిది లేదు. అంటే ముందు భయం పోవాలి. ఖచ్చితంగా ప్రతి వైరస్ని, జబ్బులు మనకి ఇచ్చేటువంటి ప్రతి సూక్ష్మక్రిమిని జాగ్రత్తగా తీసుకోవాలి, మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేగాని ఇది భయపడిపోయి కంగారు పడిపోయి చేయాల్సిన అవసరం లేదు. ముందు ప్యానిక్ వద్దు. రెండోది, ఇది మిగతా రెస్పిరేటరీ వైరస్ లాగానే మనకి ఫ్లూ వైరస్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్జా వైరస్ కావచ్చు, లేకపోతే కోవిడ్ వైరస్ కావచ్చు, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అని చెప్పని చిన్నపిల్లలకు సోకుతుంది, RSV అని చెప్పని అలాంటిది కావచ్చు. ఇది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయవచ్చు. ప్రధానంగా పసిపిల్లలకి 5 ఏళ్ల లోపల, మరి సంవత్సరం లోపల, సంవత్సరంన్నర లోపల పిల్లలకి ఎక్కువ ప్రమాదం ఉంటుంది. బాగా వృద్ధులకు ప్రమాదం ఉంటుంది. వృద్ధులకి ఏ జబ్బు అయినా సరే వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఒక వయసు దాటిన తర్వాత 65-70 దాటిన తర్వాత కొంచెం ఇమ్యూనిటీ తగ్గుతుంది, అటాక్ అవుతూ ఉంటాయి, అక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఇమ్యూనో డిప్రెస్డ్ పీపుల్ ఉంటారు. మీకు రకరకాల కారణాల క్యాన్సర్ వస్తే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చారనుకోండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయితే మీకు ఇమ్యూనిటీ సప్రెస్ చేశారనుకోండి, రకరకాలుగా. లేకపోతే వ్యాధి వల్ల ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతకుమించి పెద్ద భయానికి గురవాల్సిన అవసరం లేదు. కొత్తగా జరిగిందేమీ కాదు. మనం అనవసరమైన భయానికి గురైపోయి కంగారు పడిపోయి చిన్నదానికి పెద్ద వచ్చేసి అది సరైనది కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ 3 వర్గాలు. పసిపిల్లల్ని నిన్న కూడా విమానంలో నేను ప్రయాణం చేస్తుంటే 3 నెలల పిల్లలు, 4 నెలల పిల్లల్ని ప్రయాణం చేయడం చూశాను నేను. మరి 3 నెలలు, 5 నెలల దాకా మెటర్నల్ యాంటీబాడీస్ ఉంటాయి, తల్లి నుంచి యాంటీబాడీస్ ఉంటాయి. కానీ 5-6 నెలలు దాటిన తర్వాత పిల్లలకి ఆ ఇమ్యూనిటీ ఉండకపోవచ్చు. అందుకని మనం ఎక్స్పోజ్ చేయకూడదు. వీలున్నంత వరకు ఎక్స్పోజ్ చేయకుండా ఉండాలి. రెండోది, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఇమ్యూనిటీ డిప్రెషన్ వాళ్ళు కానీ కొంచెం మాస్క్ పెట్టుకోవటము, చేతులు వాష్ చేసుకోవటము. ప్రయాణం చేసిన ముఖ్యంగా చాలా తోటి ప్రయాణికులు కనుక అనారోగ్యం ఉన్నట్టయితే, లేకపోయినా కూడా మన జాగ్రత్తలు పడడం అవసరం. అంతకుమించి భయోత్పాతానికి అవసరం లేదు, అవకాశం లేదు. సో తెలంగాణ రాష్ట్రం కూడా 3 రోజుల క్రితం గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. షేక్ హ్యాండ్స్ వద్దు, కొంచెం మీరు తీసుకోవాల్సినటువంటి ప్రాపర్ కేర్ అనేది తీసుకోండి, హైజీన్ని మెయింటైన్ చేయండి అని. ఇప్పుడు బెంగళూరులో 2 కేసులు జీవితంలో కవిత సాధారణంగా వర్తిస్తుంది. ఇది ఈ వైరస్ లాగా అన్ని, ఇప్పుడు వీటిని ఫోమైట్స్ అంటారు. ఎలా వ్యాపిస్తుంది అంటే, ఒక దగ్గు వల్ల కానీ, తొమ్మటం వల్ల కానీ, లేకపోతే స్పర్శ వల్ల చీమిడు, ముక్కు సెక్రేషన్స్ చేతికి అంటుకోవటం, కరచాలనం వల్ల కానీ. కాబట్టి కోవిడ్ టైంలో మనకి ప్రపంచానికి అలవాటైంది కదా, చేతులు శుభ్రం కడుక్కోవాలి, 20 సెకండ్లు కడుక్కోవాలి, అవసరమైతే మాస్కులు పెట్టుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకోవడం తప్పితే అంతకుమించి ఇది భయంకర ఉపద్రవంగా భావించద్దు. మనకేంటంటే న్యూస్ మీడియాలో కూడా కొంచెం ఆసక్తికరమైనది రాగానే దాన్ని అదే పనిగా మనం అధిక ప్రచారం చేసేసి బ్రేకింగ్ లాగా ఏదో బ్రేకింగ్ న్యూస్ అంత అద్భుతం. ఇప్పుడు మనకు మొట్టమొదటి నుంచి ఒక సామెత ఉంది కదా, కుక్క మనిషిని గరిచిందంటే వార్త కాదు, మనిషి కుక్కను గరిచారంటే వార్త. కాబట్టి ఏదో కొంచెం కొత్తదనం తీసుకోవాలని కోరిక మనకు ఉండొచ్చు, కానీ ప్రతి వ్యాధిని మనం జాగ్రత్తగా తీసుకోవాలి, ముందు జాగ్రత్తలు ఉండాలి. కానీ ఇది
అంత ప్రమాదకరంగా కొత్తగా మనకి పడ్డ ఉపద్రవం కాదు. జాగ్రత్తలు తీసుకోండి తప్ప భయపడాల్సిన అవసరం లేదు. ఇది స్పష్టంగా మన నుంచి వెళ్ళాలి ప్రజలకి. సేమ్ అదే న్యూస్ రిపోర్ట్స్ దీంతో పాటుగా బోల్డ్ అన్ని వీడియోస్ కనిపిస్తున్నాయి సార్. చైనాలో ప్రతి హాస్పిటల్ నిండిపోయింది పేషెంట్లతో అనేది, డాక్టర్లకు కూడా టైం దొరకట్లేదు వాళ్ళని ట్రీట్ చేయడానికో వాళ్ళకి అడ్రస్ చేయడానికో అనేది. ఎందుకని చైనాలో ఇలాంటి? ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ చికెన్ గున్యా మనకి ఇండియాలో బ్రహ్మాండంగా ఉంది. నేను ఖచ్చితంగా చెప్పగలను. నాకు మా శ్రీమతి కూడా వచ్చింది మధ్య. మనం అధికారికంగా చాలా తక్కువ చెప్తున్నాం. మీరు గూగుల్ చేస్తే 19,000 కేసులు ఉన్నాయని చెప్తారు. హైదరాబాద్లో ఒక 10 రోజుల్లో 19,000 కేసులు ఉంటాయి. అంచేత అక్కడ కూడా ఒక వైరస్ కాబట్టి, అంటువ్యాధి కాబట్టి కొంత వేగంగా ఫ్లూ వచ్చినట్టుగా మరొకటి వచ్చినట్టుగా కావచ్చు. ఈ భయం వల్ల, ఈ కోవిడ్ వల్ల ఏమైందంటే కొంచెం మనం చాలా సెన్సిటివ్ అయినాం. అందుకని వెంటనే హాస్పిటల్కి వెళ్ళటము మరొకటి ఆ రకంగా ఉండదు, అలర్ట్గా ఉండడం. మూడోది సోషల్ మీడియా ఏమిటంటే ఎక్కడో అరుదుగా జరిగే సంఘటనలు కూడా సోషల్ మీడియాలో ఒకసారి చూపెట్టి మళ్ళీ వేల కొద్దిగా వైరల్ వీడియోస్ రాగానే మనం చాలా మరింత భయం పెరుగుతుంటుంది. ఈ 3 కారణాలు కావచ్చు. మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, చైనా నుంచి ఎందుకు ఇలా వైరస్లు వస్తున్నాయని. ఇది చైనా నుంచి కొత్తగా రాలా. మనం ముందు చైనాలో వాళ్ళ సమస్యలు ఉన్నాయి, దానికి వేరే కారణాలు ఉన్నాయి. చైనా నుంచి 1-2 కొత్త వైరస్లు వచ్చినప్పుడు వాస్తవం. ఏవియన్ ఫ్లూ వైరస్ కానీ గతంలో, అది వరకు సార్స్ వైరస్ కానీ, లేకపోతే కోవిడ్ కానీ, బహుశా పూర్తిగా నిర్ధారణ శాస్త్రజ్ఞులు చేస్తే కానీ ఇంకా వివాదాలు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చిందంటే చెప్పి. మొత్తం మీద స్థూలంగా ఏంటంటే ఎగ్జాటిక్ మీట్స్, మాంసాహారం, మామూలు మాంసాహారం కూడా అదొక పద్ధతి. ఎగ్జాటిక్ మీట్స్ అంటే వైల్డ్ యానిమల్స్ని తినడం అనేది చైనాలో వాళ్ళే జోక్ చేస్తారు. చైనీస్ని అడిగితే వాళ్ళే చెప్తారు, మేము భూమి మీద వెళ్ళే ప్రతిదాన్ని తింటాం ఒక మోటార్ కారు తప్ప, ఆకాశంలో వెళ్ళే ప్రతిదాన్ని తింటాం ఒక విమానం తప్ప, సముద్రంలో వెళ్ళే ప్రతిదాన్ని తింటాం ఒక ఓడలు తప్ప, సబ్మెరైన్స్ తప్ప అని చెప్తారు. వాళ్ళే జోక్ చేస్తారు. అంటే ఏ జీవినైనా మేము తింటాము అని చెప్పాను. అది వైల్డ్ యానిమల్స్ అయితే ఏమవుతుందంటే కొన్ని లక్షల వైరస్లు ఈ వైల్డ్ యానిమల్స్లో ఉన్నాయి అడవుల్లో. మనలాంటి దేశాల్లో ఏమైందంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే, బహుశా 1-2 వేల సంవత్సరాల క్రితమే ఈ అడవుల్ని నరికేసి దాన్ని పొలాలుగా మార్చేసి కాబట్టి కొత్తగా అడవుల నుంచి, అటవీ జంతువుల నుంచి మనుషులకు పాకటం తక్కువ. కేరళ లాంటి ప్రాంతాల్లో, కేరళలో ఇంకా ఫారెస్ట్లు ఉన్నాయి. కేరళలో మీకు సప్తధారితారణ్యాలు అంటారు, ఇంకా గ్రీన్ ఫారెస్ట్ ఉన్నాయి కేరళ. అందుకని కేరళలో అప్పుడప్పుడు మీరు ఉంటుంటారు కొన్ని రకాల వైరస్లు. కాబట్టి ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకి స్ప్రెడ్ అవటం మనలాంటి దేశాల్లో చాలా అరుదు. చైనాలో అన్ని రకాలైన తింటారు. చైనాలో డిమాండ్ ఉంది కాబట్టి ఆఫ్రికా లాంటి దేశాల్లో వాళ్ళు క్రూర మృగాలని, వైల్డ్ యానిమల్స్ని, అడవుల్లో ఉన్న యానిమల్స్, ఉదాహరణ గబ్బిలాలు ఉన్నాయి. గబ్బిలాన్ని పట్టుకుని వాళ్ళు ఏదో తాత్కాలికంగా కొంత ప్రాసెస్ చేసి పెద్ద స్కేల్లో ఎగుమతి చేస్తుంటారు. అలాగే ఇతర జంతువుల్ని. ఖచ్చితంగా వైరస్లు వైల్డ్ యానిమల్స్ నుంచి మనుషులకి జూనోటిక్ అంటారు వాటిని, జూనోటిక్స్ ఒక పాకే అవకాశం ఉంది. అలా పాకినప్పుడు మానవాళికి ఇంకా అది అనుభవం లేదు. ఆ వైరస్ అనుభవం లేకపోయేసరికి మనకి రెసిస్టెన్స్ డెవలప్ కాల. కొన్ని తరాలకు పోయిన తర్వాత రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. ఉదాహరణకి పాశ్చాత్య మానవులు అమెరికాలో ఉన్నారు, ప్రాచీన మానవులు 12,000 సంవత్సరాల క్రితం వెళ్ళారు. వాళ్ళని మనం పూర్వం రెడ్ ఇండియన్స్ అనేవాళ్ళు, ఇప్పుడు అమెరికన్ ఇండియన్స్ అంటాం. కానీ ఆధునిక మానవుడు కొలంబస్ తర్వాత వెళ్ళేసరికి ఈ జబ్బులు వాళ్ళకి అలవాటు లేదు. ఎప్పుడైతే ఈ జబ్బులు వాళ్ళకి సోకినాయో 190 మంది జబ్బులలో చచ్చిపోయారు. ఈ జూనోటిక్ డిసీజ్ కూడా అంతే. మనకి ఎప్పుడైతే ఆ అనుభవం లేదో మనకి ఇంకా ఇమ్యూనిటీ రావడానికి కొన్ని తరాలు పడుతుంది. అందరికీ ఎలా ఎదుర్కోవాలో తెలియక మందులే కాకుండా బాడీ దానికి ఎదుర్కోవడానికి సిద్ధంగా లేదనమాట. ఆ జూనోటిక్ డిసీజ్ అంటే అలాంటి డిసీజ్ ఇప్పుడు రిస్క్ ఉన్నది. అందుకనే ప్రపంచంలో ఎక్కడ కూడా ఎగ్జోటిక్ మీట్స్ తినకూడదు. మాంసాహారాన్ని ఎగ్జోటిక్ మాంసాహారం, మామూలుగా ఏదో కల్చర్డు మనం తినేది చికెన్, మటను ఇబ్బంది లేదు. కానీ నెమలి మాంసం తింటాం, లేకపోతే కోతి మాంసం తింటాం, గబ్బిలాలు తింటాం, మరొకటి ఇలాంటివి ఎగ్జోటిక్ మీట్స్ వైల్డ్ యానిమల్స్ తింటాం అనేది ఎక్కడైనా సరే ఎప్పుడొకప్పుడు. ఇక మీరు టీకాలు కనుక్కోవడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే కొన్ని లక్షల వైరస్లు ఉన్నాయి. కొన్ని లక్షల టీకాలు కనుక్కోగలరా మీరు? కొన్ని లక్షల టీకాలు వేసుకోగలరా మీరు? కాబట్టి ముందు మానవ సమాజం దానికి ముఖ్యంగా ఆఫ్రికా నుంచి ఇలాంటి ఎగ్జాటిక్ మీట్స్ అవి వస్తూ ఉన్నాయి. అలాగే కొంత సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి.
అలాంటి మాంసాహారం ఎగ్జాటిక్ మీట్స్ తినటం వల్ల వచ్చే సమస్య ప్రధానంగా జూనోటిక్ డిసీజెస్. అంతే తప్ప చైనా వాళ్ళు ప్రత్యేకంగా ఏదో జబ్బులు పెంచాలని కాదు, మరొకటి కాదు. సార్ ఇప్పుడు కోవిడ్ తర్వాత వాళ్ళ ల్యాబ్లోంచే లీక్ అయింది, ఒక కాన్స్పిరసీ థియరీ ఉంది, లేకుంటే వాదనలు ఉంది, ఇంకా ఇతమితంగా చెప్పలేకపోతున్నారు కాబట్టి నేను దానిలోకి వెళ్ళను. సార్ బహుశా 190 అది కాదు అంటున్నారు, అవి ఉండొచ్చుకోండి మనకి. అంతే దానిలోకి వివాదాల్లోకి అది శాస్త్రీయంగా మనం పరిశీలించాలి తప్ప మనం ఎక్కడికి వచ్చి నిర్ణయం చేయలేం. సో ఇక్కడే 2 రకాల క్వశ్చన్స్, వాదాలు కూడా వినిపిస్తున్నాయి సార్. ప్రపంచంలో మొత్తం అక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణ కావచ్చు, నియంతృత్వం కావచ్చు, ఆర్థికంగా ఇన్ని రంగాల్లో ముందున్నటువంటి చైనా హెల్త్ మీద ఎందుకు ఫోకస్ పెట్టలేకపోయింది అనేది ఒకటి. ప్రపంచంలో అమెరికా కాదు నేనే పెద్ద దేశం అని చూపించుకునే ఒక ఆధిపత్య ధోరణి చైనా ప్రదర్శిస్తోంది కాబట్టి ఇలాంటివన్నీ బయటకు వస్తున్నాయి అనేది. అంటే ముందు చైనాను విమర్శించే ముందు మనం కొంచెం గురువింద గుంజ సామెతను గుర్తుంచుకోవాలి. మన ఆరోగ్య రంగం చాలా అధ్వాన్నంగా ఉన్నది. ప్రపంచంలో అతి తక్కువ ఆరోగ్యం మీద ఖర్చు పెట్టే దేశం భారతదేశం. 1% జీడిపి 1.1, 1.2. కాబట్టి మనం ఇంత అధ్వాన్నంగా ఉన్న దేశంలో ఇతరులను గురించి తొందరపడి ఎక్కువ మాట్లాడకూడదు. ముందు ఆ కేవియట్ అవసరం లాగా మనకు ఆ స్పృహ లేకుండా ఇతరులను నిందిస్తే అది దేశభక్తి కాదు, అది విజ్ఞత లేనటువంటి చర్చ అవుతుంది. చైనా ఖచ్చితంగా మంచి ప్రమాణాల ఆరోగ్య వ్యవస్థ ఉంది మనతో పోలిస్తే. అలాగే హై లెవెల్ ఆఫ్ టెక్నాలజీ కూడా ఉంది. బయోటెక్నాలజీ కానీ లేకపోతే మెడికల్ టెక్నాలజీస్ కానీ చాలా హై లెవెల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ మిగతాగా జరుగుతున్నాయి, దానిలో అనుమానం లేదు. కానీ మొత్తం మీద ఆరోగ్య వ్యవస్థ చైనా ప్రమాణాలతో పోలిస్తే గతం కంటే కొంచెం తగ్గింది. విద్య ఏమో అత్యున్నత స్థాయిలో ఉంది. పాఠశాల విద్య చైనా ప్రపంచ స్థాయిలో టాప్లో ఉంది. యూనివర్సిటీ విద్య అంత బాగోలేదు అనుకున్న వాళ్ళు ఇవాళ యూనివర్సిటీ విద్య అమెరికా తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ ఆ స్థాయికి వెళ్ళారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, కొత్త పేటెంట్లు కానీ, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ కానీ చాలా పెంచారు. కానీ ఆరోగ్యం గతంలో అప్పుడు పెద్ద సంపద లేకపోయినా, టెక్నాలజీ లేకపోయినా కూడా ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ ఉండేది. కమ్యూనిస్ట్ దేశాలన్నింటిలో కూడా విద్య ఆరోగ్యం మీద శ్రద్ధ ఎప్పుడు పెడతారు సాధారణంగా. ఒక భారతదేశంలోనే కమ్యూనిస్ట్ ప్రభావం ఉన్న విద్య ఆరోగ్యం బాగుపడాల, ఇది మన దురదృష్టం. కానీ ఇప్పుడు ఆరోగ్యం మీద ప్రభుత్వం నుంచి ఆ శ్రద్ధ కొంచెం తగ్గినమాట వాస్తవం పూర్వంతో పోలిస్తే. కానీ చైనా అధ్వానంగా ఉందన్నది వాస్తవం కాదు. అధ్వానంగా వాస్తవం కాదు. మనం 1% ఖర్చు పెడితే చైనా నాకు గుర్తున్నంత వరకు 3.5-4% ఆరోగ్యం మీద ఖర్చు పెడుతుంది ప్రభుత్వం నుంచి జాతీయ ఆదాయం. మన వాళ్ళ జాతీయ ఆదాయం మనకంటే 5 రెట్లు ఎక్కువ. అలాగే వాళ్ళ ఆరోగ్య ప్రమాణాలు ఏ రంగంలో చూసినా కూడా మనకంటే ఎక్కువ ఉన్నాయి. కాకపోతే అమెరికా లాంటి దేశంలో కూడా ఆరోగ్య రంగంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఖర్చు చాలా పెడుతున్నా కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి చైనాలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. విద్య అన్నంత బాగా ఆరోగ్యం బాగులేనప్పుడు వాస్తవమే. కానీ చైనా ఆరోగ్యం అధ్వాన్నంగా లేదు, మన ఆరోగ్యం చాలా అధ్వాన్నంగా ఉంది. కాబట్టి మనం వాళ్ళకి వాళ్ళ వేలు చూపించే ముందు మనం జాగ్రత్తగా మన ఆత్మపరిశోధన చేసుకోవాలి. దేశభక్తి అంటే మనందరికీ దేశభక్తి ఉంది. దేశభక్తి అంటే మన సమస్యల్ని పక్కన పట్టించుకోకుండా పక్కన పెట్టడం కాదు, ఎక్కువగా డంబాలు పలకడం కాదు.